ఈ 3D మ్యాట్రిక్స్ అనేది ఒక నియంత్రిత వ్యవస్థ. ఇక్కడ కేవలం ఒక హంగర్ గేమ్ నడుస్తోంది. మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. మీ ఎమోషన్సే వాళ్ళకి ఆహారం. ఇక్కడ ఆహారాన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ప్రేమ ఆహారం, 2 మీ లోపల ఉండే లోయర్ ఎమోషన్సే వాళ్ళకి ఆహారం. ప్రేమ ఆహారం ఎవరికి దొరుకుతుంది? ఎవరైతే ప్రేమని పంచుతారో, ఎవరైతే ప్రేమతో ఉన్నారో, అంటే కాంతిలోక వాసులు ఎవరు? వాళ్ళు ప్రేమతో ఉంటారు. వాళ్ళలో ఉన్న దైవం అంటే ఏంటి? ప్రేమే. వాళ్ళలో ఉన్న ప్రేమని వాళ్ళు జాగృతం చేసుకున్నారు. వాళ్ళు ప్రేమ ద్వారానే నిర్మించబడ్డారు. కాబట్టి వాళ్ళకి ఆహారం ప్రేమే. అలాగే చీకటి శక్తులు ఉన్నాయి. చీకటి శక్తులకి ద్వేషము, భయము, దుఃఖము, ఈర్ష, అసూయ ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ద్వారానే వాళ్ళు సృష్టించబడ్డారు. వాళ్ళకి ఆహారం ఏంటి? ఎనర్జీ, డార్క్ ఎనర్జీ. ఇదే అందుకే ఈ 2 గ్రూప్స్ పనిచేస్తూనే ఉంటాయి అన్ని చోట్ల. మీరు ఈ విశ్వంలోనే కాదు, ఏ విశ్వానికైనా వెళ్ళండి, ఎప్పుడు ఈ 2 గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ ఆ 2 గ్రూప్స్ ఆహారం కోసమే ఇదంతా. వీడికి ప్రేమ ఆహారం కావాలి, వీడికి లోయర్ ఎనర్జీకి సంబంధించిన ఆహారమే కావాలి. ఎందుకంటే వాళ్ళు దాంతోటే నిర్మాణం చేయబడ్డారు కాబట్టి. మీకు రెప్టీలియన్స్ అయితే ఈ డార్క్ ఫోర్సెస్ ఎలా ఉంటారు చూడటానికంటే రెప్టీలియన్స్ లా ఉంటారు. అంటే వాళ్ళు పాకే జంతువుల్లా ఉంటారు. అంటే ఒక తొండ కావచ్చు, ఒక పాము కావచ్చు, అట్లా పాకే జంతువులు, ఒక క్రోకోడైల్ కావచ్చు. ఇట్లా పాకే జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెప్టీలియన్స్ అని అనొచ్చు. ఈ రెప్టీలియన్స్ జాతికి సంబంధించిన వాళ్ళే డార్క్ సైడ్ నుంచి వచ్చారు. వీళ్ళు నిలబడి ఉంటారు, కానీ వాళ్ళకి తోకలు ఉంటాయి, కానీ వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది? ఒక తొండలాగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ డార్క్ సైడ్ నుంచి వచ్చారు. ఎందుకంటే భగవంతుడి సృష్టి చాలా గొప్పగా ఉంది. డార్క్ సైడ్ వాళ్ళని అలా సృష్టించాడు, ఈ లైట్ సైడ్ వాళ్ళని మానవులుగా సృష్టించాడు. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ డార్క్ సైడ్ వాళ్ళు మనకంటే కొంచెం ఫ్రీక్వెన్సీని పెంచుకొని వాళ్ళు 4వ పరిధిలో ఉన్నారు. ఉండి మొత్తం ఈ వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆహారం కావాలి, ఏం చేయాలి? వాళ్ళు అన్ని గ్రహాలకి వెళ్తూ ఉంటారు. అలాగే ఈ భూమి అనే గ్రహం మీద కూడా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి వీనస్, ఎర్త్, మార్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ మన సోలార్ సిస్టంలో, వేరే సోలార్ సిస్టమ్స్లో కూడా వీళ్ళ ఆధీనంలో ఉన్న గ్రహాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ మనం మన గురించే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన భూమి అనేది వాళ్ళకి హెడ్ ఆఫీస్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ. ఎందుకు? ఆ పాపులేషన్ కూడా వీళ్ళే పెంచారు. ఎప్పుడైనా సరే ఒక గ్రహం చీకటి శక్తుల ఆధీనంలోకి వెళ్ళినప్పుడు మొదటగా వాళ్ళు పాపులేషన్ని పెంచుతారు బాగా. రకరకాల మతాలను ఇక్కడ స్థాపిస్తారు. ఆ తర్వాత ఆ మత ప్రభావం వల్ల ఎక్కువ మంది జనం ఇక్కడ పుట్టేలా వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, డార్క్ ఫోర్సెస్ కంట్రోల్లో. ఎందుకంటే వీళ్ళకి ఎంతవరకు వీడిని చదివించాలి. అలాని వాడికి ఆత్మజ్ఞానం ఇవ్వకూడదు. ఆత్మజ్ఞానం ఇస్తే వాడు మనకి పనికిరాడు. అది గుర్తుపెట్టుకోండి. ఒక డార్క్ ఫోర్స్ ఎట్లా ఆలోచిస్తుందంటే, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మన కంట్రోల్లోనే ఉండాలి. ఒక గ్రహాన్ని మనం క్యాప్చర్ చేసుకున్నామంటే ఆ గ్రహం జనాభా పెంచాలి. ఆ జనాభాని మన ఎడ్యుకేషన్ సిస్టమే వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాడు చక్కగా మనం చెప్పిన డిగ్రీలే చదువుతాడు. ఆ తర్వాత మనం చెప్పిన కంపెనీస్లోనే వాడు ఉద్యోగం చేస్తాడు. వాడికి తెలిసినంత వరకు ఉద్యోగం, చదువు అయిపోగానే ఉద్యోగం చేసుకోవాలి. వాడి జీవితాంతం వాడు ఉద్యోగమే చేయాలి. అవసరమైతే మనం శాలరీస్ ఇస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శాలరీస్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఆ మనీ అనేది వాళ్ళు క్రియేట్ చేసింది. ఓవరాల్గా అక్కడ ఒక కాలక్షేపం నడుస్తూ ఉంటుంది. వాళ్ళు మీకు ఇచ్చే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే డార్క్ ఫోర్సెస్, ఇక మీరు లైఫ్ లాంగ్, అంటే మీరు వృద్ధులు అయ్యే వరకు మీరు ఒక జాబ్లో ఇరుక్కుపోయి దానికోసమే పనిచేస్తారు. మీ జీవితంలో డెవలప్మెంట్ కోసం దాంట్లోనే వెతుక్కుంటారు. ఇంకా పెద్ద ఇళ్ళు, పెద్ద సంపదలు, ఇంకా 2-3 ఏసీలు, లేదా ఇంకో 2-3 కార్లు, ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటారు అంతే ప్రాపర్టీస్ని. అంతకు మించి ఇంకేం లేదు. అంతకు మించి మీకు వేరే ఆలోచన రానివ్వరు. నిజానికి ఎదుగుదల అంటే భౌతికంగా మీరు గోల్స్ అచీవ్ చేయటం కాదు. ఎదుగుదల అంటే మీ అంతర్ ప్రపంచంలో ఉన్న చైతన్యం వైపు ప్రయాణించడం కదా ఎదుగుదల అంటే. భగవంతుడి వైపు ప్రయాణించడం. దానికి పెద్ద పోర్టలే మీరు. కానీ గ్రహాలు ఎదిగే క్రమంలో గుర్తుపెట్టుకోండి, 5వ పరిధి గ్రహాలన్నీ వేగంగా ఎదుగుతాయి. ఎందుకని? అక్కడ ఈ నియంత్రిత వ్యవస్థ లేదు. 3వ పరిధి ఈ మ్యాట్రిక్స్ అనే వ్యవస్థ లేదు. ఈ డార్క్ ఫోర్సెస్ కంట్రోల్ అనేది లేదు.
దానివల్ల వాళ్ళు సహజంగానే కళ్ళు మూసుకొని ధ్యానం చేసి వాళ్ళ లోపలికి వెళ్ళి తద్వారా వాళ్ళు హయ్యర్ ఫ్రీక్వెన్సీస్కి చేరుకుంటూ ఉంటారు నిదానంగా. సో ఇదంతా ఒక రహస్యంగా ఉంచబడింది ఇప్పటివరకు. అందుకే మన ఫిజిక్స్, మన రైళ్లు, మన విమానాలు అంతవరకే ఉంటాయి ఎంతసేపటికి. విమానం ఎప్పటికీ స్పేస్ షిప్గా మారట్లా, గమనించండి. రైలుగానే ఉంటుంది, విమానం విమానంగానే ఉంటుంది, అంతే. అంతకు మించి స్పేస్ షిప్ ఎందుకు అవ్వట్లా? ఎందుకంటే ఒక స్పేస్ షిప్ టెక్నాలజీ మీకు రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రీక్వెన్సీ 5వ పరిధిలో ఉండాలి. ఉంటేనే ఆ టెక్నాలజీ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరు. అసలు ఇప్పటికే ప్రస్తుతం ఉన్న రైలు, విమానాన్నే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అలాంటిది ఇంకా మీకు హయ్యర్ డైమెన్షనల్ టెక్నాలజీ ఇస్తే దాన్ని మీ నాశనానికే వాడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మీ చైతన్యానికి టెక్నాలజీకి ఎప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ లింక్ ఉంటుంది. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండే ఉంటాయి. మీ ఫ్రీక్వెన్సీ పెరిగితేనే టెక్నాలజీ కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది తప్ప మీరు తక్కువ చైతన్యంలో ఉన్నవాడికి ఎక్కువ టెక్నాలజీ ఇస్తే, ఇప్పుడు మన వాళ్ళకి ఆటమిక్ ఎనర్జీ ఇచ్చారు, పైన వాళ్ళే ఇచ్చారు. దాన్ని వీళ్ళు ఆటం బాంబులు తయారు చేసుకున్నారు, హైడ్రోజన్ బాంబ్స్ తయారు చేసుకున్నారు హైడ్రోజన్ ఎనర్జీతో. అంటే వీళ్ళు వాళ్ళ పతనానికే వాడుకుంటారు ఫైనల్గా, వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సావడానికి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? 3వ పరిధి నీ కంట్రోల్లో ఎవరైతే పెట్టుకున్నారో డార్క్ ఫోర్సెస్, వాళ్ళు గ్రహాలు ఎందుకు కంట్రోల్లో పెట్టుకుంటున్నారు? ఇక్కడ జనాభాను ఎందుకు పెంచుతారు? ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని మీకు విద్య అనే పేరుతో మీరు ఉద్యోగాలు చేసుకోవడానికి పనికొచ్చేలా మీకు తయారు చేసుకొని మీకు జీతాలు ఇస్తూ మిమ్మల్ని ఫిజికల్గా ఉంచితే మీరు కష్టాల్లో ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడైనా గమనించండి, ఈ ప్రపంచంలో ఎవడు సాటిస్ఫాక్షన్ లేడు. 1,00,000 ప్రాబ్లమ్స్, అందరికీ అన్నీ ఉంటాయి, కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అనారోగ్యమో ఏదో ఒకటి ఉంటుంది 1,00,000. ఎందుకంటే మీ సైకలాజికల్ ఏదైతే సిస్టమ్ ఉందో అది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ అంతా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఏది బ్యాలెన్స్డ్గా ఉండదు. ఈ సృష్టి మొత్తం ఇన్బ్యాలెన్స్లో ఉంటుంది, 3D మ్యాట్రిక్స్ మొత్తం. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్లో ఉంటుంది. మీకు నేర్పించేదంతా ఉత్తుత్త నాలెడ్జ్ అనమాట. దానివల్ల మీరు ఎప్పటికీ ఆనందంగా ఉంటారు, మీరు దుఃఖంలోనే ఉంటారు. జీవితం అప్ అండ్ డౌన్స్, ఇది చాలా సహజం. జీవితంలో దుఃఖం చాలా సహజం, ఆనందం చాలా సహజం, కానీ ఏది శాశ్వతం కాదు. ఇలాంటివన్నీ వస్తాయి మీ లైఫ్లోకి. కొన్నాళ్ళు దుఃఖంలో ఉంటారు, కొన్నాళ్ళు ఆనందంలో ఉంటారు, మళ్ళీ దాన్నే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ కష్టాలు వస్తాయి, మళ్ళీ సుఖాలు వస్తాయి. మిమ్మల్ని సావనివ్వరు, బతకనివ్వరు, గుర్తుపెట్టుకోండి. కానీ ఫైనల్గా మీ నుంచి ఎనర్జీ హార్వెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీ లోపల ఏం జరుగుతుంది? మీ లోపల ఉన్న ఆ చైతన్యపు ఎనర్జీ ఏదైతే ఉందో, డివైన్ ఎనర్జీ, అదొక నెగిటివ్ ఎనర్జీ. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నెగిటివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయి అది రిలీజ్ అవుతుంది. అంటే మీ ద్వారా వాళ్ళు హార్వెస్ట్ చేసుకుంటున్నారు. జనాలు ఎంత ఎక్కువ మంది మనకి భూమి మీద ఉంటాయి, అందుకే మతాలు చూడండి ఎక్కువ జనాభాకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాయి. 800 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు 800 కోట్ల మందిని డార్క్ ఫోర్సెస్ ఎలా వదులుకుంటారు? వీళ్ళందరినీ మన కంట్రోల్లో పెట్టుకుంటే చక్కగా దుఃఖంలో ఉంటారు, వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్లో ఉంటారు. అప్పుడు వాళ్ళ నుంచి ఒక డార్క్ ఎనర్జీ రిలీజ్ అవుతుంటే అదే మన ఆహారం. కానీ వాడికి కనీసం వాడికి తెలియని కూడా తెలియదు ఈ విషయం. వాడు హాయిగా వాడదామని వాడు ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, వాడదామని వాడు కష్టాలు పడుతూ ఉంటాడు, వాడదామని వాడు హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాడు, వాడదామని వాడు హాస్పిటల్ ఇండస్ట్రీ వాడికి సూదులు గుచ్చుతూ ఉంటుంది, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది, రకరకాల వైరస్లు క్రియేట్ చేయబడుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో. చాలా వైరస్లకు అసలు ఇప్పటివరకు మెడిసినే లేదు. కొన్ని వేల డిసీజెస్కి ఇప్పటి వరకు మెడిసిన్ లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఇది ఒక ప్లాన్, అంతే. అవి మెడిసిన్ కనిపెట్టడానికి అసలు ఆ ఫ్రీక్వెన్సీ లేదు కదా. ఇక్కడ మీరు ఏదైతే ఒక వైరస్ క్రియేట్ చేయబడిందో ఆ వైరస్కి మెడిసిన్స్ ఉండవు. దానివల్ల మనుషులు సఫర్ అవుతారు ఆ వైరస్ల వల్ల. అవి మీకోసమే సృష్టించబడుతున్నాయి, మీ నుంచి ఎనర్జీ హార్వెస్టింగ్ కోసమే కదా ఇదంతా. సో అప్పుడు అందుకని దాని సొల్యూషన్ కూడా మీకు ఇవ్వరు. సో కాబట్టి మీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రాబ్లం ఎప్పుడు క్రియేట్ అవుతూనే ఉండే విధంగా ఇక్కడ డిజైనింగ్ అలా ఉంది, గుర్తుంచుకోండి. కానీ ఇదంతా మీకు ఇంతకుముందు అందుబాటులో లేదు, ఈ నాలెడ్జ్ అంతా. కానీ డార్క్ ఫోర్సెస్ చాలా తెలివిగా మీకు ఏ విషయం తెలియకుండా, మీకు ఇంట్లో టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి, లైఫ్ సెటిల్ అయిపోయింది, మేము అంతా బాగున్నాము అని అనుకునేలానే డిజైన్ చేయబడుతుంది ఈ వ్యవస్థ మొత్తం. దీన్నే 3D మ్యాట్రిక్స్ అంటారు. అయితే ఈ వ్యవస్థ నుంచి ఇప్పుడు బయటికి రావాల్సిన సమయం ఆసన్నమే. ఇప్పటి వరకు జరిగింది ఇది. ఎందుకంటే మనుషులకు ఇప్పటి వరకు అవగాహన లేదంత. కానీ ఇప్పుడు గొప్ప గొప్ప మహనీయులు వేరే వేరే గ్రహాల నుంచి అసెండెడ్ మాస్టర్లు, వాళ్ళు వీళ్ళు, ఏంజల్స్, ఆర్కేంజల్స్ అందరూ
భూమి లోపల ఉండే అగార్థన్స్ అందరూ 5వ పరిధి జనాలందరూ ఇప్పుడు 3వ పరిధిలో జన్మలు తీసుకున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ 3వ పరిధి అనేది ఇది ఒక ఫోర్స్ ఫీల్డ్. ఇక్కడ ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనమాట. ఇక్కడ క్యాన్సిలేషన్స్ జరుగుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు హైయర్ ఎనర్జీ క్యాన్సిలేషన్స్ జరుగుతాయి. సో కాబట్టి ఇక్కడ 3D మాత్రమే ఉంటుంది. ఇక్కడికి రాగానే మొత్తం మీ గతం అంతా మర్చిపోతారు. ఈవెన్ ఒక మనిషి వాకిన్ అయినా కానీ, ఇక్కడ వాకిన్లు కూడా జరుగుతున్నాయి ఈ టైంలో, కానీ వాకిన్ అయినా కానీ మీరు మర్చిపోతారు అన్ని. ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ ఎలాంటిదంటే మీరు ఎంత గొప్పవాడైనా 5వ పరిధి నుంచి వచ్చినా 7వ పరిధి నుంచి వచ్చినా మొత్తం మర్చిపోతారు ఇక్కడికి వచ్చాక. ఈవెన్ నిన్న రాత్రి వాకిన్ అయిన వాడు కూడా ఇవాళ పొద్దుటికల్లాని మర్చిపోతారు. అట్లా డిజైన్ చేయబడింది ఈ వ్యవస్థ. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు స్పెషల్ కేసెస్, వాళ్ళకి అన్ని గుర్తుంటాయి. ఇప్పుడు కృష్ణుడు ఎలా అయితే పూర్తి ఎరుకతో భూమి మీదకి వచ్చాడో అలాంటి వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక కృష్ణుడే మహనీయుడు, ఆయన ఒక్కడే భూమి మీదకి అలా వచ్చాడని అనుకోకండి. ఎందుకంటే అలాంటి స్థితిలో వచ్చిన వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఎర్త్ మీద. అయితే వాళ్ళందరూ మీకు బయటికి చెప్పరు. సో చాలా మంది గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్సే పూర్తి ఎరుకతో భూమి మీద ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పటికీ. కానీ వాళ్ళందరూ బయటికి రారు, అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు స్పేస్ షిప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటారు, నైట్ టైం డే టైం వచ్చి భూమి మీద ఉంటూ ఉంటారు. వాళ్ళకి పూర్తి ఎరుకలోనే ఉంటారు. ఈ విధంగా భూమి మీద ఒక నిర్మాణం జరుగుతుంది, ఒక వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది. అదేంటి, ఒక కాంతి వ్యవస్థ నిర్మాణాన్ని ఇక్కడ తీసుకురావాలి. అయితే ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది కావాలి. ఇప్పుడు ఈ టైంలో ఒకప్పుడు పాత కాలంలో లాగా ఏదో భగవంతుడి దయ, మన జాతకాలు చూసుకొని వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొని ఏదో అంతా ఉంటే బాగుంటుంది అనుకుంటే అది మీ భ్రమ. ఇప్పుడు అందరూ మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా కాలక్షేపం చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. ఇక మా పూర్వీకులు మాకు ఒక ఇది ఇచ్చారు, దాన్ని ఏంటంటే ఒక సాంప్రదాయం ఇచ్చారు. ఆ సాంప్రదాయాన్ని మేము నమ్ముకుంటాము అంటే రాబోయే కాలంలో ఈ భూమి ఒక ఉన్నత డైమెన్షన్లోకి ఎదుగుతుంది. అప్పుడు మీ పాత కాలపు నమ్మకాలు మీరు జీవించడానికి ఏమాత్రము ఉపయోగపడవు. అందుకే ప్లీడియన్స్ మనకి నక్షత్రమిత్రుల్లో చెప్తారు మనకి క్లారిటీగా, రాబోయే కాలంలో మీరు జీవించి ఉండాలంటే ఈ గ్రహం మీద సంకల్ప సిద్ధి సంప్రజ్ఞత ప్రాప్తి సాధించక తప్పదు అని చెప్తారు. అంటే ఒక ఎన్లైటన్మెంట్ స్టేట్ని మీరు పొంది తీరాలి. మీ యొక్క ఫ్రీక్వెన్సీని అవశ్యంగా పెంచుకోవాలి. మీరు పెంచుకోవాలి అంటే అసలు ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి ఉంటుందని, దాన్ని పెరగటం ద్వారా ఈ 3D మ్యాట్రిక్స్ని మనం జయించవచ్చు అన్న విషయం ఏదైతే ఉంటుందో అదొక నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మీకు తెలియాలి కదా అసలు. ఫస్ట్ అంతా బాగానే ఉంది, మనకి డబ్బులు ఉన్నాయి, టైం టు టైం ఇల్లు గడిచిపోతుంది, ఇది ఒక కాలక్షేపం. మెడిటేషన్ అనేది ఎట్లయిపోయిందంటే ఒక కాలక్షేపం లాగా అయిపోయింది. ఏమన్నా కోరికలు ఉంటే తీర్చుకోవడానికి దీన్ని కూడా వాడదాం అన్నట్టు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ధ్యానంలోకి వస్తున్నారు అంటే కేవలం మీ కోరికలు తీర్చుకోవడానికో మీ అనారోగ్య సమస్యల్ని పోగొట్టుకోవడానికో కాదు. అదేదో మొదట్లో అలా చెప్పి మిమ్మల్ని రప్పిస్తారు. ఎందుకంటే సడన్ గా మీకు ఎర్త్ అసెంట్ అయిపోతుందంటే మీరు ఎవరు రాడు. ఇవన్నీ మేము నమ్మమంటారు. మా దేవుళ్ళు మాకున్నారు, మా పూజలు మాకున్నాయి, మా నమ్మకాలు మాకున్నాయి, దయచేసి ఒక కొత్త మతాన్ని మళ్ళీ క్రియేట్ చేయకండి అంటారు. అందుకని ఏం చేయాలి, మిమ్మల్ని ముందు ఈ చిన్న చిన్నవన్నీ మీకు పరిచయం చేయాలి. మీ రోగాలు పోతాయని అవని ఇవన్నీ, దానికోసం ఆర్క్టూరియన్స్ ఉన్నారు, నిజంగానే మీ రోగాలు పోగొడతారు, అది వేరే విషయం. కానీ కారణ జన్ములకి మాత్రమే ఈ సహాయం అందుతుంది, అలానే అందరికీ కాదు. కానీ ఎవరైతే ఈ సమయంలో భూమి కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి హీలింగ్ సిస్టమ్ అనేది అందుబాటులోనే ఉంది ఆర్క్టూరియన్స్ ద్వారా. అట్లా ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా మీ ఎదుగుదల కోసమే, ఈ గ్రహం ఉద్ధరణ కోసమే. ఈ గ్రహం ఉద్ధరింపబడుతోంది ఈ సమయంలో, గుర్తుంచుకోండి. ఎందుకంటే 3D మ్యాట్రిక్స్ లో ఉంది. సడన్ గా దీన్ని 5D కింద కన్వర్ట్ చేయొచ్చు, కానీ మనుషులు పిచ్చోళ్ళు అయిపోతారనమాట. ఆ ఎనర్జీని తట్టుకోలేక అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి అది 5D అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏదైతే 4D 5D క్యాన్సిలేషన్ చేసేది ఆపచ్చు. ఆ మూన్ ప్రస్తుతం ఎక్కడుంది తెలుసా, ఫెడరేషన్ కంట్రోల్లోనే ఉంది. ఏదైతే ప్రస్తుతం మూన్ ద్వారా జరుగుతున్నాయో క్యాన్సిలేషన్స్, అవన్నీ కూడా ఫెడరేషన్ కంట్రోల్లోనే ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే మీ గ్రహాన్ని 3 నుంచి 4కి 4 నుంచి 5కి వెంటనే చేసేయచ్చు. కానీ మనుషులు తట్టుకోలేరు. ఎవరైతే అమాయకంగా ఇంకా ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ గుళ్ళ చుట్టూ తిరుగుతూ అమాయకంగా అలా ఉన్నారు, వాళ్ళందరికీ సడన్ గా ఈ ఇంటర్ డైమెన్షనల్ లైఫ్ డైజెస్ట్ అవ్వదు. ఇంటర్ డైమెన్షనల్ యానిమల్స్ వచ్చి రోడ్ల మీద పరిగెడుతూ ఉంటాయి. ఇంటర్ డైమెన్షనల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి మీ మీద అప్లై అవుతాయి. వేరే డైమెన్షనల్ రూల్స్ అన్ని మీ మీద అప్లై అవుతాయి. 4th డైమెన్షనల్ రూల్స్ అప్లై అవుతాయి, 5th డైమెన్షనల్ రూల్స్ అప్లై అవుతాయి. దానివల్ల మీ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది, మీరు భరించలేదు.
అసలు ఏం జరుగుతుందో తెలియక మనుషులు పిచ్చివాళ్ళు అయిపోతారు. అందుకే చాలా గ్రాడ్యువల్గా ఈ సమస్యని పరిష్కరించాలి అంటే చాలా సున్నితంగా పరిష్కరించాల్సిన విషయం. ఎందుకంటే మనుషులందరూ చాలా లైఫ్లో సెటిల్ అయిపోయాం మేము అన్నట్టుగా ఉన్నారు. అందులోనే లైట్ వర్కర్స్, వేరే వేరే గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ మనుషులతో పాటు పోటీ పడుతున్నారు లైఫ్లో సెటిల్ అవ్వడానికి. అంటే ఉద్యోగ వ్యాపారాల్లో డబ్బు సంపాదించుకుంటూ కీర్తి కోసం అటు ఇటు. ఎందుకంటే అసలు వాడు ఒరిజినాలిటీని కూడా వాడు మర్చిపోయాడు. ఇక్కడ ఎవరికి వాళ్ళు మంచి ఉద్యోగం చూసుకొని డబ్బు సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అయిపోయాయని ఫీల్ అయిపోయే స్థితిలో ఉన్నారు. ఇలాంటి స్థితి నుంచి బయటికి తీసుకురావాలంటే ఎదిగిన ఆత్మలు కావాలని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాం. కానీ వాళ్ళు కూడా ఇదే పనిలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఒరిజినాలిటీని మర్చిపోయారు. అందుకే శిక్షణా తరగతులు అనేవి ప్రారంభించారు. అందులో ఒక శిక్షణా తరగతి ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్న ఈ క్లాస్. అదేంటంటే మ్యాట్రిక్స్ క్లాస్. ఇది 1999లో మ్యాట్రిక్స్ అదేంటంటే ఒక సరికొత్త జ్ఞానాన్ని ఆవిష్కరించింది. నిజంగా మ్యాట్రిక్స్ అనేది ఒకప్పుడు ఉంది, కానీ దాన్ని ఎవరు గుర్తుపట్టలేకపోయేవాళ్ళు. దాంట్లోంచి ఎలా బయటికి రావాలో తెలిసేది కాదు. అయితే హిందూ సాంప్రదాయాలు ఏం చేసినాయి అంటే ఆ మ్యాట్రిక్స్ నుంచి నువ్వు బయటికి రావాలంటే యజ్ఞయాగాదులు చేయాలి, దేవి ఉపాసనలు చేయాలి, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక హై ఫ్రీక్వెన్సీ మంత్రాన్ని జపించాలి. ఫైనల్గా మీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం ద్వారా మాత్రమే ఈ యొక్క 3D మ్యాట్రిక్స్ని నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆ తర్వాత మీ అంతరంలోంచే మీకు జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. మీరు సో కాల్డ్ దేవి దేవతలను ఎవరైతే కొలుస్తున్నారో ఆ దేవతల రూపంలోనే మీకు ఆ జ్ఞానం ప్రాప్తిస్తూ ఉంటుంది. ఇదంతా ఒకప్పుడు అట్లా జరిగింది, కానీ ఇప్పుడు అట్లా కుదరదు. ఇప్పుడు డైరెక్ట్గా ముక్కుసూటిగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న మాస్టర్లు అందరూ కూడా వేరే వేరే గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు సత్యాన్ని గనక బోధిస్తే వెంటనే అర్థం చేసుకుంటారు, సైన్స్ని అర్థం చేసుకుంటారు, ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకుంటారు, ఎనర్జీని అర్థం చేసుకుంటారు. అందుకని మీకు ఈరోజు ఈ శిక్షణ తరగతిలో మీకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ గురించే చెప్పబడుతుంది. ఎలా ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవుతుంది ఈ భూమి మీద అన్నది మీకు అర్థమైతే ఈ ఫ్రీక్వెన్సీని తప్పించుకోవడానికి మీరు ఆ పూజల్ని, ఈ మంత్రాలని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీ శ్వాసని పట్టుకొని మీరు కదలకుండా కూర్చుంటే ఆటోమేటిక్గా మీ బాడీ మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మీ చైతన్యంలో జాగృతం అయ్యేలా మరి ఈ విశ్వం నుంచి ఎన్నో కిరణాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. అంటే చైతన్యాన్ని జాగృతపరిచే కిరణాలు. అవి ఎక్కడి నుంచి ప్రసారం అవుతున్నాయి? మన గెలాక్టిక్ సెంటర్ నుంచే ప్రసారం అవుతున్నాయి. మన గెలాక్సీకి ఒక సెంటర్ ఉంది, దాని నుంచే. అలాగే మన ఎల్సియాన్ సూర్యుడి నుంచి కూడా ప్రసారం అవుతున్నాయి. అలాగే మన లోకల్ సన్, ఎవరైతే మన సూర్యుడు ఉన్నాడో అతని నుంచి కూడా కాంతి ప్రసారాలే జరుగుతూ ఉంటాయి. కాంతి అంటే గుర్తుపెట్టుకోండి, జ్ఞానము. ఈ సన్స్ అనేవి ఎందుకుంటారంటే ఎందుకే, జ్ఞానాన్ని ప్రసారం చేయడానికే. ఈ భూమి మీద మరి సమస్త జీవరాశి, అలాగే ఈ సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాలకి మరి సూర్యుడి ద్వారానే కాంతి ప్రసారాలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా. అయితే ఇలా ప్రస్తుతం భూమి మీద ఉన్న కారణజన్ములైన మానవులు, సాధారణ మానవుల మధ్యలో జన్మలు తీసుకొని వాళ్ళు ఈ కాంతి ప్రసారాలను స్వీకరించి తిరిగి కాంతిని ప్రసారం చేస్తారు. వాళ్ళ నుంచి వాళ్ళ డిఎన్ఏ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. తద్వారా నిదానంగా వాళ్ళ నుంచి ఆ కాంతి ప్రసారాలు ప్రసారం అవుతాయి. వీళ్ళందరూ ఏంటి, ఒక టవర్స్ లాంటి వాళ్ళు. అయితే ప్రతి టవర్ యాక్టివేట్ అవ్వాలి అంటే, ఈ టవర్స్ అన్నిటిని యాక్టివేట్ చేయాలి అంటే మళ్ళీ కొందరు మహానుభావులు ఈ భూమి మీదకి వచ్చి ఈ రహస్యాలన్నీ బోధించడానికి అవసరం అవుతారు. అందుకని ఇలాంటి శిక్షణా తరగతుల్లో మీకు నిజమైన జ్ఞానము అంటే అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, చీకటి శక్తుల యొక్క ఎజెండా ఎలా పనిచేస్తుంది అన్నది మీకు తెలియాలి ఫస్ట్. ఏదో నేను జీవితంలో ఎదగాలి, నేను కళ్ళు మూసుకొని ఎక్కువ గంటలు కూర్చుంటే తొందరగా ఎదిగిపోతాను అని అనుకుంటే కుదరదు. అలా మీరు ఎదగలేరు. మీరు దేవుడే. మీలో నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే దేవుడిని అయిపోతాను అనుకుంటే అది మీ భ్రమ. ఇక్కడ మ్యాట్రిక్స్ ఎలా పనిచేస్తుందో దాని గురించి అవశ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎనర్జీ గేమ్ ఇది. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ విధంగా పనిచేస్తుంది. మీరు చాలా మంది ఒక 2 గంటలు ధ్యానం చేసి ఇక మిగతా టైం అంతా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉద్యోగ వ్యాపారాల్లో, అలాగే మీ ఎంటర్టైన్మెంట్స్లో, మీ మొబైల్లో, మీ టీవీల్లో, మీ ప్రపంచం అంటే మీ సొంత ప్రపంచాలు. నేను అనేది ఏంటంటే ఇది మొబైల్, టీవీ ఇవన్నీ అవి కూడా తోడ్పాటును అందిస్తున్నాయి మీకు. కానీ అట్ ద సేమ్ టైం మీకు ఇంకా ఎన్నో వ్యాపకాలు ఉన్నాయి. వీటన్నిటిలో హడావిడిగా మీరు అందులో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో 2 గంటలు మెడిటేషన్ చేసి నేను స్పిరిచువాలిటీలో ఉన్నానని భ్రమలో ఉండకండి. స్పిరిచువాలిటీ అంటే అది 2 గంటలతో అయిపోయేది కాదు. ఆ 2 గంటలు ఒక ప్రాక్టీస్ అంతే.
ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారండి ఉదాహరణకి. మీరు అలా కూర్చున్నప్పుడు నీ చుట్టూ ప్రపంచం ఎలా ఉన్నప్పటికీ మీరు మీతోనే ఉన్నారు. ఇది ఒక ప్రాక్టీస్ అంతే. ఈ ప్రాక్టీస్ మీరు ఎంతసేపు చేయాలి అంటే దానికి ఒక నియమం ఏం లేదు. మీరు 10 నిమిషాలు చేయాలా, 20 నిమిషాలు చేయాలా, ఇలా ఏం ఉండదు. అలా ఎప్పుడు అడగండి అసలు ఎవరిని ఎంతసేపు ధ్యానం చేయాలని. ఎందుకంటే మీరు ఎంత తొందరగా ఎదగాలనుకుంటే, ఇంత తొందరగా మీరు నిత్య జీవితంలో కూడా ఒక ఎరుక స్థితిలో మీరు ఉండాలి అంటే, ఎంత ఎక్కువసేపు నేను కళ్ళు మూసుకుంటే ఆ ఎరుక స్థితిలోకి వెళ్తాను. అంటే మీ వర్క్ అంతా కళ్ళు మూసుకోవటంలో కాదు. యాక్చువల్లీ మీరు ఒక 2 గంటలో 3 గంటలో 4 గంటలో కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకోండి, మిమ్మల్ని మీరు గమనిస్తూ, అంటే చుట్టూ ప్రపంచం ఎలా ఉన్నప్పటికీ నేను మాత్రం దానితో సాక్షి భావంతో ఉంటూ నేను కళ్ళు మూసుకొని ఉంటాను. ఇది ధ్యానం. దీనికి ధ్యానం అని పేరు పెట్టారు మనోళ్ళు, కళ్ళు మూసుకొని కూర్చోటానికి. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఒక గమనిక జరుగుతుంది అంతే. అంటే మీరు స్పందించట్లా దేనికి. జస్ట్ మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు చూడండి, దేనికి స్పందించరు. మీ చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా స్పందించరు, ఈ చుట్టూ ఏం జరిగినా స్పందించరు. తలుపులు వేసుకొని చీకటి చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నారు. కానీ ఇక్కడ ఇది ప్రాక్టీస్ మాత్రమే, గుర్తుంచుకోండి. కానీ ఆచరణ కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఏదైతే ఇప్పుడు 4 గంటలు ధ్యానం చేస్తే ఇంకా 20 గంటలు ఉంది. ఆ 20 గంటల్లో మీరు ఏం చేస్తారన్నదే స్పిరిచువాలిటీ. మెడిటేషన్ అనేది ఇట్స్ ఎ ప్రాక్టీస్. కానీ ఆ 20 hours పర్ డే, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. మీరు ఆ 20 గంటల్లో మీరు ఏదైతే ఇక్కడ 4 గంటల్లో ప్రాక్టీస్ చేశారో ఒక సాక్షిభూతంగా ఉండటం, మనం చుట్టూ ఏం జరుగుతున్నా నిర్లిప్తంగా ఉండటం, వాటి పట్ల సాక్షిగా ఉండటం, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, కళ్ళు తెరిచి కూడా, అదే నిజమైన సాధన. మీరు అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీలో ఏవైతే స్పందనలు ఉంటాయో, రియాక్షన్స్ అంటారు వీటిని, మీ శక్తిని మీరు కోల్పోయేది ఓన్లీ రియాక్షన్స్ వల్లే అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మీ జీవితంలో మీ శక్తుల్ని కోల్పోయేది మీ రియాక్షన్స్ తోటే. ఆ రియాక్షన్స్ వల్లే మీ ఎమోషన్స్ లోయర్కి వెళ్తున్నాయి. మీరు లోయెస్ట్ ఎమోషన్లోకి ఎందుకు వెళ్తారు? రియాక్షన్ వల్లే. మీరు ఏ రియాక్షన్ లేకుండా ఉంటే అక్కడ ఎమోషన్స్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎక్కడైతే బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ హార్మనీ ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది, మీ చైతన్యం ఎప్పుడు హార్మోనియస్గా ఉంటుంది. ఎందుకని? అక్కడ బ్యాలెన్స్ ఉంది కనుక. భగవద్గీతలో మీకు మొత్తం బ్యాలెన్సే చెప్తారు. ఆ బ్యాలెన్స్ లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు 3Dలో ఉన్నారు. మీకు తెలిసిన ప్రపంచం, మీరు లైఫ్లో సెటిల్ అయిపోయాము అని అనుకునే ప్రపంచం వేరు, కానీ మీ అంతర్ ప్రపంచంలో ఉన్న డైనమిక్స్ వేరు. మీరు నిజంగా ఆనందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మీ అంతర్ ప్రపంచంతో మీరు అనుసంధానం అవ్వాలి. ఎందుకంటే మీ అంతర్ ప్రపంచం ఎప్పుడు హార్మోనియస్గా ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది. కానీ మీరు ఎక్స్టర్నల్ వరల్డ్తో కనెక్ట్ అయినప్పుడు మీరు బ్యాలెన్స్ని కోల్పోతారు. అంతే. ఇదే జరిగేది, మీ అందరి జీవితాల్లో జరిగేది ఇదే. కానీ మీరు ఈ సైన్స్ని అర్థం చేసుకోవాలి. ఈ టైంలో మీరు ప్రోగ్రామింగ్ చేయబడుతూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఫుడ్ ద్వారా ప్రోగ్రామింగ్ చేయబడుతూ ఉంటారు. గమనించండి, మీకు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఫుడ్, హోటల్స్, నాన్ హైజీనిక్. అవన్నీ నాన్ హైజీనిక్ అని ఎలా చెప్పగలరు? చాలా నీట్గా ఉండే హోటల్కి వెళ్తామండి అంటారు. మీరేమన్నా చూస్తారా కిచెన్లోకి వెళ్ళి? సరే చూశారు, అక్కడ కూడా చాలా నీట్గా ఉంది. అక్కడ వంట చేసేవాడి బ్రెయిన్లోకి వెళ్ళి చూసారా అక్కడ నీట్నెస్ ఉందా అని? మీకు తెలియదు. ఎందుకంటే మీకంటూ ఒక హద్దు ఉంది. మీరు మ్యాక్సిమం కిచెన్లోకి వెళ్ళగలరు, వెళ్ళి చూడగలరు అక్కడ నీట్గా ఉందా లేదా. లైవ్ కిచెన్స్ ఉంటాయి కొన్ని, కానీ అంతకు మించి అయితే మీరు వెళ్ళలేరుగా. కానీ అక్కడ మైండ్లో ఏం నడుస్తుంది? అక్కడ ఒక యాంత్రికమైన జీవితంతో వాడు వంట చేస్తుంటాడు. పొద్దున్న లేస్తే వాడు అదే వంట చేయాలి. ఒక మనిషి యంత్రంలా పనిచేస్తున్నాడు, ఒక బానిసలా పనిచేస్తున్నాడు. అతని దగ్గర ఇంకేముంటుంది మీకు ఇవ్వడానికి? అతను డార్క్ ఫోర్సెస్కి ఒక హార్వెస్టింగ్ మెషిన్లా ఉన్నాడు. అతని జీవితంలో కష్టాలకి సంబంధించిన ఎనర్జీసే అతని నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక సాటిస్ఫాక్షన్ లేని జీవితం. అదే ఫుడ్ అతను తయారు చేస్తూ ఉంటాడు, అదే ఫుడ్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. ఈ మధ్యలో కూడా అది ప్రోగ్రామింగ్ కూడా చేయబడుతూ ఉంటుంది. గమనించండి, అది పైకి నీట్గా ఉంటుంది. ఎందుకంటే మీ జీవితంలో ప్రోగ్రామింగ్ మొత్తం అదృశ్య రూపంలోనే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీ వర్క్ అంతా 4th డైమెన్షన్లో జరుగుతుంది. మీ కళ్ళు ఓన్లీ 3 డైమెన్షన్ వరకే చూడగలుగుతాయి. కానీ చాలా విషయాలు 4th డైమెన్షన్లోనే జరుగుతున్నాయి. మిమ్మల్ని కంట్రోల్ పెట్టుకునే వ్యవస్థ మొత్తం 4th లో ఉంది.
ఈవెన్ మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని వెనక్కి పంపించడానికి కూడా 4th డైమెన్షన్లో వ్యక్తులు రెడీగా ఉన్నారు. మీరు చనిపోయారు, వెంటనే నీ కర్మలు ఉన్నాయి, పద కిందకి పోదాం, నీకు మళ్ళీ జన్మ తీసుకోవాలి నువ్వు అని చెప్పేసి మిమ్మల్ని కిందకి పంపిస్తారు. అక్కడ ఉన్నది మీరు అనుకుంటారు ఎవరో దేవతలు నన్ను మళ్ళీ కిందకి కర్మలు ఉన్నాయని కిందకి పంపిస్తున్నారేమో అని అనుకుంటారు, కానీ కాదు. డార్క్ ఫోర్సెస్ ఉన్నదే 4th డైమెన్షన్లో. నువ్వు చనిపోయిన మరుక్షణం నీకు వాడు కబుర్లు చెప్పి మళ్ళీ కిందకు పంపిస్తాడు. ఎందుకంటే వాడు బానిసని కోల్పోవడానికి రెడీగా లేరు. మిమ్మల్ని జన్మల పర్యంతం ఈ బానిసత్వంలోనే ఉంచుతారు. ఈవెన్ పైకి వెళ్ళాక కూడా, చనిపోయిన తర్వాత కూడా బానిసత్వంలోనే ఉంటాం. ఇప్పుడు చాలా మంది నిద్రపోతారు, పీడకలలు అవి ఇవి ఏవో కళలు నడుస్తూ ఉంటాయి. సో అక్కడ బానిసత్వమే, ఇక్కడ బానిసత్వమే. చనిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైతే అజ్ఞానంతో చనిపోతారో వాడు అక్కడ బానిసత్వంలోనే ఉంటాడు. ఎందుకంటే 4వ పరిధిలో రెడీగా ఉంటారు మళ్ళీ వాడిని వాడుకోవడానికి, వాడిని మళ్ళీ కిందకి పంపిస్తారు, మళ్ళీ బానిసగానే కావాలి. ఇట్లా ఇప్పుడు ఈ నవీన యుగ ఆధ్యాత్మికత వచ్చిన తర్వాత, ఈ కాంతిలోక వాసులు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు మంచి మంచి కళలు వస్తున్నాయి. దేవతా కళలు, కాంతిలోక వాసులు, స్పేస్ షిప్స్, ఇవన్నీ కళల్లో దర్శిస్తున్నారు చాలా మంది ఈ టైంలో. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది భూమి మీద ప్రసారం అవుతుంది, మనుషుల చైతన్యం పెరుగుతుంది, వాళ్ళ యొక్క సహజత్వంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూడండి, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఎసెండ్ అయితే తప్ప ఈ గ్రహం ఎసెండ్ అవుద్దని అనుకోకండి, వాళ్ళతో అసలు మనకి పని లేదు. ఇప్పుడు ఎవరైతే భూమి మీద జన్మలు తీసుకుంటున్నారో కొన్ని కోట్ల మంది కాంతి శరీరధారులు మానవ దేహాన్ని ధరించి భూమి మీదకి వస్తున్నారు. వీళ్ళ వరకు మనం యాక్టివేట్ చేసుకుంటే చాలు. ఆ జనం ఎవరైతే ఉన్నారో సాధారణమైన ప్రజలు, వాళ్ళ జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎసెండ్ అవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఈ భూమికి. కానీ మన దగ్గర అంత టైం లేదు, గుర్తుంచుకోండి. మన దగ్గర తిప్పి కొడితే 10 ఏళ్ళు కూడా లేదు. మరి ఈ టైంలో మీరు ఎదగాలి అంటే ఎవరైతే ఆల్రెడీ కారణ జన్ములుగా భూమి మీద ఉన్నారో వాళ్ళ కోసమే ఈ శిక్షణా తరగతులన్నీ. ఈరోజు ఈ మ్యాట్రిక్స్ క్లాస్ దేనికోసం? ఎవరైతే కారణ జన్ములుగా ఉన్నారో వాళ్ళే ఉంటారు ఈ క్లాస్లో. ఈ క్లాస్ ఫ్యూచర్లో ఈ వీడియో ఎవరెవరి దగ్గరికి వెళ్తుంది? అర్హత కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎవరైతే కారణ జన్ముడు అతన్ని జాగ్రత్త పరచడానికి. ఇక్కడ మ్యాట్రిక్స్ ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ఫుడ్ అనేది ప్రోగ్రామింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మేజర్ ప్రోగ్రామింగ్ ఫుడ్ ద్వారానే జరుగుతుంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీ జీవితం, మీరు ఒక లైట్ కోర్స్ని స్వీకరించాలన్నా, దాన్ని మీ బాడీలో నిలుపుకోవాలన్నా, మీ దోవను మీరు రెస్టారెంట్లో తిరుపుకుంటా వీకెండ్స్లో ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి పోతున్నాం మేము అని వీకెండ్స్. ఎందుకంటే మీరు ఉద్యోగాలు చేస్తే వీకెండ్సే మీకు ఎక్కడెక్కడికో పోయి ఏవేవో తినుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్గా ఫుడ్ ఈజ్ ద మేజర్ అట్రాక్షన్. మేజర్ ప్రోగ్రామింగ్ ఫుడ్ ద్వారానే జరుగుతుంది. మీ డిఎన్ఏ అట్లా కంట్రోల్లో ఉండడానికి, మీ మూఢనమ్మకాలన్నీ సర్టెన్ లెవెల్లో మెయింటైన్ అవ్వడానికి, మీలో ఒక మనుగడ భయం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఆ భయాన్ని మీలో నింపాలంటే ఆ ఫుడ్ ప్రోగ్రామింగ్ అలా ఉండాలి. అలాంటి ఫుడ్ తిన్న తర్వాతే భయాలు మొదలవుతాయి. అలాంటి ఫుడ్ తిన్న తర్వాతే మీకు పీడకలలు మొదలవుతాయి. కాబట్టి మీ ఓన్ ఫుడ్ మీరు తయారు చేసుకోండి. మీ ఇంట్లోనే తినండి, సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ తినకండి. మీ ఓన్గా మీరు ప్రిపేర్. ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యవస్థ ఎలా ఉందంటే భూమి మీద చాలా నాలెడ్జబుల్గా ఉంది. మీకు ఇంటర్నెట్లో మీకు రియల్గా ఏ ఫుడ్ తీసుకుంటే 5వ పరిధిలోకి వెళ్తారు అనేది ఇక్కడే ఉంది. కానీ ఆ నాలెడ్జ్ మీకు అందుబాటులోకి రావాలి అంటే అసలు ఫుడ్ ప్రోగ్రామింగ్ చేయబడుతుంది అన్న విషయం మీకు తెలియాలి. అసలు మ్యాట్రిక్స్ ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలి. ఎలా ఫ్రీక్వెన్సీస్ వర్క్ చేస్తున్నాయో తెలియాలి. ఎలా మీరు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉండి ఒక భ్రమలో జీవిస్తున్నారు అన్న విషయం మీకు తెలియాలి. అలా తెలియాలంటే ఫస్ట్ నేను భ్రమలో ఉన్నాను అన్న విషయం మీరు అంగీకరించాలి. మీలో చాలా మంది భ్రమలో ఉన్నాను అన్న విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఒకడు అంగీకరిస్తాడు కుటుంబంలో, కానీ మిగతా వాళ్ళు ఉంటారు కుటుంబంలో, వాడెవడు అంగీకరించరు, వాళ్ళు వీడికి సహకరించరు. అందుకని గుర్తుపెట్టుకోండి. కానీ ఇది ఒక ఉద్యమం తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి, ఎందుకంటే గెలుపు మీదే అవుతుంది. ఎవరైతే కారణజన్ములుగా ఉన్నారో వాళ్ళల్లో ఆ మార్పు వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటి యజమానిగా ఉంటే ఇంటి యొక్క వ్యవస్థనే మార్చగలుగుతారు. ఇదే నాలెడ్జ్ని అందరికీ ఇవ్వండి, అందరికీ ప్రసారం చేయండి. మ్యాట్రిక్స్ పనిచేసే తీరుని ఫస్ట్ అర్థం చేసుకోండి. అప్పుడే మీరు కాంతి ప్రసారాలను స్వీకరించగలుగుతారు. ధ్యానం చేస్తే అది మీకు ఉపయోగం ఉంటుంది. అసలు ధ్యానం కూడా ఎలా చేయాలో మీకు తెలియాలి. నిత్య జీవితంలో ధ్యానం అనేది చెప్పాను ఒక ప్రాక్టీస్ మాత్రమే. ఆ తర్వాత కళ్ళు తెరిచిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆ టైంలో మీరు సాక్షిభూతంగా ఉండాలి. ఒక సాక్షితత్వాన్ని మీరు మెయింటైన్ చేయగలగాలని చెప్తున్నా. అలాగే మీ జీవన విధానం పర్ఫెక్ట్గా ఉండాలి. ఫుడ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి, మీ హై ఫ్రీక్వెన్సీ. అలాగే మీరు ఒక వింటున్న సంగీతం కూడా అది కర్ణాటక సంగీతం అయి ఉండాలి, ఒక లలిత సంగీతం అయి ఉండాలి. ఎంత చక్కటి శ్రావ్యమైన సంగీతాలు ఎన్నో ఉన్నాయి. మీకు ఇప్పుడు ఇంటర్నెట్లో చూస్తే హై ఫ్రీక్వెన్సీ, ఎన్నో హై మెగాహర్ట్స్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ టోన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
మీకు ఇక్కడ ఇదే భూమి మీద మీరు అసెండ్ అవ్వడానికి కావాల్సినవన్నీ అందుబాటులో ఉన్నాయి, కానీ ఇవన్నీ మీకు తెలిస్తే కదా ఉపయోగించుకునేది. 3D మ్యాట్రిక్సే తెలియకపోతే మీరు ఏ విధంగా మోసగింపబడుతున్నారు? ఫుడ్ ద్వారా, వాతావరణం ద్వారా, సినిమాల ద్వారా. ఏంటి బయట హింస తప్ప ఏముందండి సినిమాల్లో? మీరు సో కాల్డ్ ప్రేమ కథలు చూసినా కానీ అక్కడ ప్రేమే లేదు, ఆకర్షణ మాత్రమే ఉంది. అంటే కృత్రిమత్వమే ఉంది అన్ని చోట్ల, నిజం లేదు. నిజం లేని దానికోసం ఎగబడుతూ ఉంటారు సినిమాలు చూడటానికి. ఇక్కడ ఏముంది? ప్రతిసారి ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఇక్కడ కృత్రిమత్వమే ఉంది. అక్కడ ఫేసులు మారుతున్నాయి, విషయం అదే, అదే కాలక్షేపం. అంటే ఫైనల్ గా ఏం జరుగుతుందో తెలుసా? మీ ఆత్మ వైపు మీరు ప్రయాణించకుండా, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకుండా నిరంతరం ఈ ప్రపంచం మార్పులు చేస్తూ ఉంటుంది, కొత్త కొత్త సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందులో అన్ని చీకటి మూవీసే ఉంటాయి. ఒక్కటి కూడా ఒక అసెండెడ్ మాస్టర్ కి సంబంధించిన మూవీ ఉండదు, ఒక 5వ పరిధి టెక్నాలజీకి సంబంధించిన మూవీ ఉండదు, ఒక స్పేస్ షిప్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద మూవీ ఉండదు. చూసారుగా మీ సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఎంత అవే, మొత్తం టోటల్గా ఒక మామూలుగా ఎప్పటి నుంచో జరుగుతున్నవే తీస్తారు సినిమా. గతంలో ఎవడో దేశం కోసం పోరాడి చనిపోయాడు అనుకో, వాడి స్టోరీ తీస్తారు. అంతకుముందు ఎవరో ఒక అమ్మాయి దేనికోసమో, సమాజం కోసమో దేనికోసమో పోరాడింది, ఆ సినిమా తీస్తారు. ఇంకెందుకంటే కథలు అయిపోయినాయి, ఇక ప్రేమ కథలు. ఇక ఇప్పుడు గతంలో ఎవడైతే చచ్చిపోయాడో, ఉన్నాడో, లేకపోతే కాలక్షేపం చేశాడో వాళ్ళ మీద తీస్తారు సినిమాలు. ఇంకా ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర స్టోరీస్ లేవు. అలా అని వాళ్ళు ధ్యానం చేసి క్రియేటివ్గా ఏదైనా తీస్తారా? స్టార్ వార్స్ లాగా, లూసీ లాగా, ఒక కాంతి శరీర ధారణ గురించి, ఒక మరణానంతర జీవితం గురించి, ఒక యోగుల ప్రపంచం గురించి, హిమాలయాల ప్రపంచం గురించి, వీటి గురించి తీయచ్చు. దాని మీద సీరియల్స్ కూడా తీయచ్చు, కానీ తీయరు. ఎందుకంటే అది ఒక కుట్ర, ఇట్స్ ఎ కాన్స్పిరసీ అగైనెస్ట్ హ్యూమానిటీ. ఇవన్నీ మీకు తెలియకుండా నేను ధ్యానంలో లటక్కన ఎదగాలి, ఎదిగిపోవాలి, నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎంత ధ్యానం చేస్తే మనకు అంత ఎదుగుదల వస్తుంది అని అనుకుంటే మీ భ్రమ. మీకు విషయాలు అర్థం చేసుకోకుండా మీరు ధ్యానం చేసిన వేస్ట్. అందుకే ముందు డార్క్ ఎజెండా మీకు అర్థం అవ్వాలి. ఒక్క లైట్ ఎజెండా, నేను కాంతిని స్వీకరిస్తున్నాను, నేను ఆర్క్టూరియన్స్ని ఆహ్వానిస్తున్నాను, లేకపోతే నేను ప్లైడియన్స్తో కలిసి పనిచేస్తున్నాను, అలా అనుకున్నంత వల్ల వర్కౌట్ అవ్వదు. అసలు డార్క్ ఎట్లా పనిచేస్తుంది, డార్క్ మీ వైపు ఎలా వస్తుంది, మీ జీవితంలో ఎక్కడెక్కడ డార్క్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అది తెలియకుండా అసలు మీరు లైట్ని ఎట్లా స్వీకరిస్తారు? ఆ ఉన్న డార్క్ని బయటికి పంపిస్తే కదా లైట్ అనేది మీకు వస్తుంది. ఏదో 2 గంటలు ధ్యానం చేసి మిగతాదంతా మళ్ళీ డార్క్లోనే ఉంటే ఉపయోగం ఏముంది? దిస్ ఇస్ ద రియల్ నాలెడ్జ్. గుర్తుపెట్టుకోండి. ఒక కాంతి యోధుడిగా మీరు ఎదగాలి అంటే ముందు చీకటిని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ జీవితం అంతా చీకటిలోనే గడిచిపోయింది, అజ్ఞానంలోనే గడిచిపోయింది. కానీ ఏనాడు మీరు ఎరుకతో చీకటిని గమనించలా. ఇది చాలా సహజం అబ్బా. జీవితం అన్నాక చదువు సహజం, ఆ తర్వాత ఉద్యోగం సహజం, తర్వాత పెళ్లి సహజం, పిల్లలు సహజం, వృద్ధాప్యం సహజం, రోగాలు సహజం, చచ్చిపోవడం సహజం. సహజము అని కొట్టిపారేస్తూ వచ్చారు మీరు. కాదు, మీరు ఆ చీకటి నుంచి ఏం నేర్చుకోవాలి, మీకున్న సమస్యల నుంచి మీరు ఏం నేర్చుకోవాలనేది ఎవరూ ఆలోచించలే. ఇప్పుడు మాట్లాడుతున్నా, ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి నేనేం నేర్చుకోవాలి అని. మీరు నేర్చుకోవడానికి ఇప్పుడు ఇంకేం లేదు. మీరు ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకుంటే చాలు. మీరు సమస్యలో ఉన్నారు అంటే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. సమస్యల్ని దాటాలి అంటే ఒకటే, హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి. అంటే ధ్యానం చేసి దాన్నే మళ్ళీ నిత్య జీవితంలో కూడా ఆచరిస్తూ ఉండాలి. అంటే సాక్షిభూతంగా ఉంటే చాలు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడకుండా, రోడ్డు మీద వెళ్తున్నారు, దాని యొక్క ప్రభావం మీ మీద పడకూడదు. ఎక్కడో బజ్జీల బండి కనపడింది, అబ్బా అని అనిపించకూడదు మీకు. ఎవరో కనిపించారు, సినిమా యాక్టర్ పెప్సీ తాగాడు, వెంటనే అది కొనుక్కోవాలనిపించకూడదు. ఎవరో హీరోయిన్ సబ్బు రుద్దుకుంది, వెంటనే ఆ సబ్బు కొనుక్కొచ్చుకుందాం అని అనుకోకూడదు ఒకప్పట్లాగా. అంటే డార్క్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండకూడదు. మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే మీ మీద ఉండాలి. మీరు లోపల నుంచి ఏం అవ్వాలనుకుంటున్నారో మీరు అదే అవ్వండి. ప్రపంచం ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించింది సొసైటీ. ఇప్పుడు మీరు నడవద్దు అట్లా. మీరు మీకు ఓన్గా నడవండి. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ని స్టాప్ చేయటమే స్పిరిచువాలిటీ. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటి, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ని ఆపేయండి. మీ లోపలికి మీరు ప్రయాణించండి. మీ లోపల అనంతమైన నాలెడ్జ్ ఉంది. 5వ పరిధికి సంబంధించిన నాలెడ్జ్ మీ లోపల ఉంది. మీ శరీరంలోని ప్రతి అణువు 5వ పరిధిని గుర్తుపడుతుంది. ఎందుకంటే అది 5వ పరిధిలోనే ఉన్నాయి అన్ని.
మూడో పరిధి ఎక్కడుంది అని మీరు అడిగితే నేను చెప్తా మీ మైండ్లో ఉంది అంట నేను. ఎందుకంటే మీ మైండ్ ద్వారా మాత్రమే మీరు 3 డైమెన్షన్తో కనెక్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే మీ ఆలోచనలు ఉన్నాయి చూసా, ఆ పాతకాలపు ఆలోచనలు, లైఫ్లో మేము సెటిల్ అవ్వాలి అనే ఆలోచనలు, అదే మిమ్మల్ని మూడో పరిధికి అతికించి ఉంచుతుంది. నువ్వు కరెక్ట్గా అతుక్కుపోయి ఉన్నావు అనమాట నీ జీవితానికి. అవి మీ నమ్మకాలు మాత్రమే, అదర్వైజ్ నువ్వు దేవుడే. మీ నమ్మకాలు మాత్రమే మిమ్మల్ని ఈరోజు భూమి మీద ఒక మనిషిగా నిలబెడుతున్నాయి, అంతకుమించి ఇంకేం లేదు. ఆ నమ్మక వ్యవస్థకి మీరు వ్యతిరేకంగా ఉండండి. ఇక్కడి నుంచి మీ సొంత ఒరిజినల్గా మీరు అనుభూతిలోకి వెళ్ళినప్పుడు మీ సొంత నమ్మకాలను మీరే క్రియేట్ చేసుకోండి. ఇంక అవసరం లేదు. ప్రపంచంతో మీకు పని లేదు, సొసైటీతో పని లేదు. మీకు మీ అంతర్ ప్రపంచం మిమ్మల్ని నడిపిస్తుంది ఇక్కడి నుంచి. అప్పుడు అలాంటప్పుడు ఇలాంటి క్లాసెస్లో మీరు కూర్చుంటారు, ఇలాంటి వాంగ్మయాలే చదువుతారు. న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అంటే ఇదే, గుర్తుపెట్టుకోండి. నవీన యుగ ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికతను అర్థం చేసుకోండి. అసెన్షన్ అనేది ఒక ఎనర్జీ షిఫ్ట్, ఒక అప్గ్రేడ్. మీ ఎనర్జీ సిస్టంలో అప్గ్రేడ్ రావాలంటే మీ బ్రెయిన్ని స్టాప్ చేయాలి ముందు. అంటే బ్రెయిన్లో ఉండే చెత్త ఏదైతే ఉందో పనికి రానిది, అది నిరంతరం మీరు ఉదయం నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు డార్క్ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తుంది అన్నది మీరు ఒక బుక్ పెన్ను తీసుకొని రాయండి. నేను ఫలానా చోట డార్క్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాను, ఫలానా ఆలోచన విధానం నాది డార్క్ ఇన్ఫ్లుయెన్స్కి దగ్గరగా ఉంది. ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మిమ్మల్ని. నేను సోల్ వైపు వెళ్ళటానికి ఏది అడ్డుపడుతుంది రియల్ లైఫ్లో? నేను ఎక్కడ కాలక్షేపం చేస్తున్నా? ఫైనల్గా అన్ని కాలక్షేపాలేనండి, గుర్తుపెట్టుకోండి. కాలక్షేపం అంటే ఏం లేదు, సోల్ వైపు వెళ్లకుండా మీరు బాహ్య ప్రపంచంలోనే ఒక దగ్గర ఆగిపోవడం, మీ చైతన్య పరిణామం. మీరు స్టక్ అయిపోవటం. ఆ స్టక్ అయ్యే విధంగా, విచిత్రం ఏంటంటే మీరు స్టక్ అయిన విషయం కూడా మీకు తెలియదు. ఇదంతా సహజమే అనుకుంటారు మీరు. తెల్లారుతోంది, పొద్దుగూకుతోంది, చాలా సహజంగా జరుగుతుంది అనుకుంటారు. కానీ కాదు, మీరు ఆగిపోయారు ఒక దశలో. ఆ ఆగిపోవటం కాకుండా మీ లోపలికి మీరు ఎప్పుడైతే ప్రయాణించి మీరు జీవించడం మొదలు పెడతారో, జీవితం అంటే ఏంటి? జీవించేది. అంతేగాని ఒక దగ్గర ఆగిపోతే దాన్ని జీవితం అన్నారు. జీవోత్సవము అంటారు దాన్ని. మనుషులందరూ జీవోత్సవాల్లో ఉన్నారు. పొద్దున పోతారు, రాత్రికి వస్తారు. వాళ్ళ ఆలోచనలు కూడా అట్లనే ఉంటాయి. సినిమా మారిందే వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి ఎంటర్టైన్మెంట్ అంటే బయట కురుకుతారు. మీకు కావాల్సిందంతా మీకు లోపల ఉంది. ఎందుకంటే యూనివర్స్ అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్ సెంటర్. భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు ఆనందంలోనే ఉంచడానికి మిమ్మల్ని తయారు చేశాడు. ఈ క్రియేషన్ మొత్తం హ్యాపీనెస్తో నిండిపోయి ఉంది, ఒక బ్లిస్తో నిండిపోయి ఉంది. ఈ యూనివర్స్ అంతా బ్లిస్లోనే ఉందండి. ఒక మనిషి ఒక్కడే వాడి మైండ్ వల్ల బ్లిస్లో లేడు. అందుకే మనం బ్లిస్తో అనుసంధానం అవ్వడానికి మనం ఏం చేయకర్లా, సహజంగా ఉంటే చాలు. మన మైండ్ యొక్క ఆలోచనలు మాత్రం సహజంగా లేవు, సహజత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అదొక్కటి మీరు గుర్తుపట్టండి. డార్క్ ఎజెండాని గుర్తుపట్టండి. అది ఎలా పనిచేస్తుంది, దాని వర్కింగ్ స్టైల్ ఏంటో తెలుసుకోండి. 3D మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసుకోండి. 3D మ్యాట్రిక్స్ అని ఒక మూవీ ఉంది, మ్యాట్రిక్స్ ఫస్ట్ పార్ట్ 1999లో రిలీజ్ అయింది. అది ఆ మూవీ చూడండి, కొంత అర్థమవుతుంది మీకు. మీరందరూ అలాంటి ప్రపంచంలోనే ఉన్నారు. ఒక హాలోగ్రాఫిక్ రియాలిటీ ఇదంతా నిజం కాదు. ఆ హాలోగ్రఫీలోంచి బయటికి రండి. రియాలిటీ అంటే మీ బాడీ లోపల ఉంది. ఎక్స్టర్నల్ వరల్డ్ మొత్తం జీరో, ఏం లేదు. అసలు ఈ సొసైటీ అంతా మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచుతోంది అంతే. సో కాల్డ్ భ్రమ. ఈ వివాహాలు, బంధాలు అన్ని మీ కంఫర్ట్ జోన్. నిన్న మనం చెప్పుకున్నాం క్లాస్లో, కంఫర్ట్ జోన్ అని ఇంతకు ముందు జరిగిన క్లాస్లో చెప్పాను. కంఫర్ట్ జోన్ అంటే ఏం లేదు, బాహ్య ప్రపంచంలో ఏదైతే ఒక ఇల్యూజన్ ఉందో, ఇల్యూజనరీ వరల్డ్, అదే మీ కంఫర్ట్ జోన్గా మారింది. బ్రేక్ ద కంఫర్ట్. అక్కడి నుంచి మీ సరికొత్త జీవితం ప్రారంభం. ఓకే, సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.